ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం వెంకట్రావుపేటలో మేకల మహేష్ హార్ట్తో చనిపోయాడు. భర్త చనిపోవడం వలన కుటుంబం రోడ్డున పడింది. వారికిద్దరు చిన్న పిల్లలు. ఎలాంటి ఆదాయం, ఇల్లు లేకపోవడం వలన ఆర్థికంగా కనీసం తినడానికి బియ్యం లేకపోవడం వలన అనేక ఇబ్బంది పడుతున్న మేకల శిరీష పిల్లలకు తన సాయంగా బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి గవ్వల శ్రీకాంత్, వంచిత్ బహుజన్ అఘాడీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆర్పీఐ తెలంగాణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న నేను కూడా ఒక పేద కుటుంబానికి చెందినవాడిని కాబట్టి ప్రజల పరిస్థితి ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసని, నాకు ఓటు వేసి గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పేద ప్రజలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తా అన్నారు. కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తా అని గవ్వల శ్రీకాంత్ అన్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సామాజిక కార్యకర్తలు కుందారపు నారాయణ, పెక్కం తిరుపతి, ఎండి బాబర్, మటేటి వెంకటేష్, శ్యామల, కార్తీక్, కుందారపు రమేష్, చెటకోపం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.